అన్నిటికంటే విలువైనది ప్రేమ. మృదుత్వం అంటే ప్రేమ. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మనం అయితే ఒకరి పట్ల ఉన్నాము, సహోదర ప్రేమ లేని వారు ఉన్నారు. మరి ఏం చేసినా ప్రేమపూర్వకంగానే చేయాలి. ఖండం చేయకుండా అమ్మాయి అచ్చా ఇచ్చే డాక్టర్ చూసుకుంటున్నాడు అన్న మనందరం కలిసి చేద్దాం. దేవుడి పని చేయాలి. మనందరం కలిసి చేద్దాం. అమ్మాయి ఇదందరూ మన పని, మన దేవుడి పని. హల్లెలూయా. అనగా ప్రేమపూర్వకంగానే చేయాలి. కానీ ఆర్డర్స్ కమెంట్స్ ఎప్పుడు కూడా దేవుడి సంఘాలుగానే కొనకూడదు. మీరు ఏం చేసినప్పటికీ కూడా, ఏ పరిచయం చేసినా, ప్రేమలు చేసినా, సభలో పాల్గొన్నా, ఏ విషయమైనా సరే దేవుని పనిలో, దేవుని పరిచయంలో మనమందరం కూడా సహోదర ప్రేమలు ఉన్నవారమై ఒకరినొకరు మనం చేరి ప్రోత్సహించుకుంటూ ప్రేమపూర్వకంగానే ముందుకెళ్ళాలి. కానీ ఆజ్ఞించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ప్రేమ కలిగిన వారే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం.